వెల్కమ్ బ్యాక్ అండి. మనం జీవ వైవిధ్యత సంరక్షణకు సంబంధించిన చర్చలో ఉన్నాం. అందులో భాగంగా సాధారణంగా జీవ వైవిధ్యత సంరక్షణకు ఎటువంటి చర్యలు చేపట్టాలో దానికోసం మనం ఇంతకుముందు మాట్లాడాం. ఇప్పుడు ఈ ఇన్సిటు కన్జర్వేషన్ ఆవాస అంతర సంరక్షణ చర్యల్లో భాగంగా మనకి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. జీవ వైవిధ్యతకు సంబంధించిన ప్రశ్నలు ఈ అంశం నుంచే ఎక్కువగా వస్తున్నాయి. అందుకని వాటికి సంబంధించిన మనం కొన్ని విషయాలను మాట్లాడాలి. బయోస్పియర్ రిజర్వ్స్ అనో, జాతీయ పార్కులను, ప్రాజెక్ట్ టైగర్ అనో, అభయారణ్యాలను, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనో, లేకపోతే మరే ఇతర ప్రాజెక్టులు భారతదేశంలో చేపడుతూనే వాటి కోసము మనం మాట్లాడాల్సి ఉంటుంది. దీంట్లో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ఒక అంశం ఏంటి అంటే బయోస్పియర్ రిజర్వ్స్. బయోస్పియర్ రిజర్వ్స్ తెలుగులో కూడా మీకు ఎగ్జామ్లో ఏమి పూర్తిగా జీవావరణ రక్షిత ప్రాంతాలు అట్లా ఏమి అడగడు, బయోస్పియర్ రిజర్వ్స్ అనే అంటాడు. కాబట్టి మీరేం టెన్షన్ పడద్దు. ఇది మన ఇండిజినస్ కాన్సెప్ట్ కాదు, ఇది దేశీయ కాన్సెప్ట్ కాదు. ఈ కాన్సెప్ట్ని బయోస్పియర్ రిజర్వ్ అనే కాన్సెప్ట్ని మనకు పరిచయం చేసింది, ప్రపంచానికి పరిచయం చేసింది ఒక సంస్థ. అదేంటి అంటే యునెస్కో అనే సంస్థ. ఈ సంస్థ 1971లో ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. MAB, మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్, మనిషి మరియు జీవావరణం అనే కార్యక్రమంలో భాగంగా జీవావరణం యొక్క ప్రాధాన్యతను తెలుపుతూ జీవావరణ పరిరక్షణ చేపట్టాలనే ఉద్దేశంతో వాటికి సపరేట్గా ఒక రిజర్వ్ ఏర్పాటు చేయాలని వీళ్ళ యొక్క మోటో. ఒక 2 సంవత్సరాలు ఈ కార్యక్రమం నిర్వహించిన తర్వాత మళ్ళీ 80ల నుంచి ఇది మళ్ళీ ప్రారంభించబడింది, 1980s నుంచి. సో అంటే ఒక దశాబ్దం పాటు మళ్ళీ విరామం తీసుకొని మళ్ళీ ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించడం జరిగింది. ఓకేనా? యునెస్కో దృష్టిలో బయోస్పియర్ రిజర్వ్ అంటే కొన్ని కార్యక్రమాలను చేపట్టాలి. బయోస్పియర్ రిజర్వ్ ఒకటి, నో డౌట్, ఏ ప్రాంతాన్ని అయితే బయోస్పియర్ రిజర్వ్గా ప్రకటిస్తున్నారో ఆ ప్రాంతంలో సకల ఆవరణ వ్యవస్థలు, అక్కడ ఉన్న జీవ వైవిధ్యత, అక్కడ ఉన్న స్థానీయతను పరిరక్షించాలి. వీటిని ఏం చేస్తున్నాం? ఆవరణ వ్యవస్థల్ని, జీవ వైవిధ్యతను, అక్కడున్న స్థానీయతను ఏం చేస్తున్నారు? పరిరక్షిస్తున్నారు. ఇక్కడ అంతేకాకుండా జీవావరణ పరిరక్షణ కేంద్రాలుగా ప్రకటించిన ప్రాంతాలని, బయోస్పియర్ రిజర్వ్లో ప్రకటించిన ప్రాంతాలని, ఆ ప్రాంతాల్లో సాంఘిక, సాంస్కృతిక, ఆ ప్రాంతంలో ఉన్న సాంఘిక, సాంస్కృతిక కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యకలాపాలను కూడా పరిరక్షిస్తారు. అంటే ఎక్కువగా ఈ జీవావరణ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో, బయోస్పియర్ రిజర్వ్స్, ఆ ప్రాంతాల్లో మనకి ట్రైబ్స్ ఎక్కువగా ఉంటారు. ఆ ట్రైబ్స్ యొక్క సాంఘిక కార్యకలాపాలు, వాళ్ళ యొక్క సాంస్కృతిక కార్యకలాపాలు, వాళ్ళ సంస్కృతిలోనే వాళ్ళ ఆర్థిక వ్యవస్థలు ఉంటాయి. సో ఆ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో వాటిని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకుంటారన్నమాట. ఇకపోతే లాజిస్టిక్స్ సపోర్ట్ కూడా ఉంటుంది. లాజిస్టిక్స్ సపోర్ట్ అని అంటే శాస్త్రీయబద్ధంగా వీలున్నంత వరకు స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి లేదా అంతర్జాతీయ స్థాయి లేదా అట్లీస్ట్ జాతీయ స్థాయికి తగ్గట్టుగా విద్య, పరిశోధన, పరిశీలన వంటివి ఉంటాయి. ఇవి ఇంపార్టెంట్. అంటే బయోస్పియర్ రిజర్వ్గా ప్రకటించిన ఏ ప్రాంతమైనా సరే
ఆ ప్రాంతంలో ఉన్న సకల ఆవరణ వ్యవస్థలని, జీవ వైవిధ్యతను, సంస్కృతులను పరిరక్షణ చేస్తుంది. ఆ ప్రాంతంలో అనాదిగా ఉంటున్న ప్రజలు ఏవైతే ఉన్నారో ఆ ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని ఈ పరిరక్షణలో భాగంగా తీసుకుంటుంది. ఆ ప్రజలకు సంబంధించిన సాంఘిక సాంస్కృతిక ఆచారాలను కానీ, ఆ సాంస్కృతిక వ్యవస్థలను కానీ, ఆ సాంస్కృతిక కార్యకలాపాలను కానీ పరిరక్షిస్తుంది. వీటన్నిటితో పాటు ఆ ప్రాంతానికి సంబంధించిన ఈ వైవిధ్యత ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా ఆ ప్రాంతంలో విద్య, పరిశోధనల్ని ప్రోత్సహిస్తుంది. దేని మీద? పర్యావరణ అంశాల మీద, దేని మీద? జీవ వైవిధ్యత అంశాల మీద. ఓకే, వీటన్నిటికీ స్థానిక ప్రజల భాగస్వామ్యాన్ని అది కోరుకుంటుంది. దీంతోపాటు జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో దాని పరిరక్షణకు అవసరమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వీలున్నంత వరకు అందించడానికి ప్రయత్నిస్తుంది. ఇది బయోస్ఫియర్ రిజర్వ్. యునెస్కో యొక్క పరిరక్షణ కేంద్రాల్లో దీనికి 5 అనే స్టేటస్ ఉంది. అది వేరు, అది మనకి ఇక్కడ అంత అవసరం లేదు. జస్ట్ ఏమైనా ఒక పాయింట్ యాడ్ చేసుకుంటే యునెస్కో యొక్క పరిరక్షణ కేంద్రాలు 1, 2, 3, 4, 5, 6 అట్లా ఉన్నాయి. దాంట్లో 5 అనే స్టేటస్లో ఇది ఉంది. ఏది? బయోస్ఫియర్ రిజర్వ్. అర్థమైందండి? బయోస్ఫియర్ రిజర్వ్ అనే ఈ డెసిగ్నేషన్ని, అంటే ఈ హోదాని కలిగించాల్సింది, అంటే ఆ హోదాని కలిగించేది ఎవరంటే యునెస్కో. యునెస్కోకి సంబంధించిన MAB అంతర్జాతీయ కౌన్సిల్ వాళ్ళు, అంతర్జాతీయ కమిటీ వాళ్ళు. యునెస్కోకి సంబంధించిన మ్యాన్ అండ్ బయోస్ఫియర్ రిజర్వ్ ఇంటర్నేషనల్ కమిటీ వాళ్ళు ఏదైనా ప్రాంతాన్ని బయోస్ఫియర్ రిజర్వ్గా డెసిగ్నేట్ చేసే ఇది కలిగి ఉంటారు. వీళ్ళే తమ వార్షిక సమావేశంలో ఏదైనా బయోస్ఫియర్ రిజర్వ్ గడిచిన 5 సంవత్సరాలుగా ఆవాసాలని కోల్పోకుండా ఉంటూ తగినంత స్థాయిలో జీవ వైవిధ్యత, పర్యావరణ పరిరక్షణ చర్యలను చేపడుతూ ఉంటే దానికి ప్రపంచ బయోస్ఫియర్ రిజర్వ్ నెట్వర్క్లో పెట్టడం జరుగుతుంది. అంటే అంతర్జాతీయ హోదా ఇవ్వటం జరుగుతుంది. తద్వారా మరింత విస్తృత స్థాయిలో సమాచారాన్ని మనం మిగతా దేశాలతో, మిగతా జీవావరణ పరిరక్షణ కేంద్రాలతోటి మనం ఏం చేసుకోవచ్చు? పంచుకోవచ్చు. సో మరికొంత సాంకేతిక పరిజ్ఞానం బదిలీ అయ్యే అవకాశం ఉంది. వీలున్నంత వరకు యునెస్కో అంతర్జాతీయ సంస్థ కాబట్టి అది అంతర్జాతీయ హోదాను పొందితే వీలున్నంత వరకు ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఈ నిధుల సేకరణ సంస్థలు, వీటి పరిరక్షణకు కొంత నిధులను కూడా కేటాయించే అవకాశం ఉంటుంది. ఓకేనా? డెసిగ్నేషన్ ఇస్తాయి ఇవి, ఆ డెసిగ్నేషన్ ఇవి కలిగిస్తాయి. కానీ బయోస్ఫియర్ రిజర్వ్ ఏర్పాటు ప్రక్రియ సాధారణంగా జాతీయ స్థాయిలో ఉంటుంది. సాధారణంగా అంటున్నా నేను. ఏ స్థాయిలో ఉంటుంది? జాతీయ స్థాయిలో. బయోస్ఫియర్ రిజర్వ్స్ ఒక దేశంలో ఒకే రాష్ట్ర పరిధిలో ఉండొచ్చు, లేదా 2 అంతకంటే ఎక్కువ రాష్ట్రాల పరిధిలో కూడా ఉండొచ్చు. మన దేశానికి సంబంధించిన మొదటి బయోస్ఫియర్ రిజర్వే 3 రాష్ట్రాల పరిధిలో ఉంది. అంటే ట్రాన్స్ బౌండరీగా ఉంది ఇది. అంటే 3 రాష్ట్రాల పరిధిలో ఉంది. ఇంకా ఏంటంటే ప్రపంచంలో కొన్ని బయోస్ఫియర్ రిజర్వ్లు 2 దేశాల పరిధిలో ఉంటున్నాయి. ట్రాన్స్ బౌండరీ 2 దేశాలు చట్టాలు చేయాలి. అప్పుడు ఇక్కడ భారతదేశం లేదా ఇంకో దేశానికి వచ్చినప్పుడు అది 2 రాష్ట్రాలు లేదా 3 రాష్ట్రాల పరిధిలో ఉంటుంది కొన్ని సందర్భాల్లో. కాబట్టి ఈ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించిన ఏదైనా చట్టం చేయాల్సి వస్తే, ఏర్పాటు ప్రక్రియకు సంబంధించిన చట్టం చేయాల్సి వస్తే ఆ చట్టం ఎవరు చేయాల్సి వస్తుంది? కేంద్ర ప్రభుత్వం, అంటే పార్లమెంట్. కేంద్ర క్యాబినెట్ నిర్ణయం మేరకు పార్లమెంటు దీన్ని చట్టాన్ని చేస్తుంది. అంటే దీని యొక్క సరిహద్దుల్ని ఎవరు నిర్ణయిస్తున్నారు అనంటే కేంద్ర పర్యావరణ శాఖ, సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వంగా చెప్పాలి.
రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకొని ఈ ప్రాంతాన్ని మనం బయోస్ఫియర్ రిజర్వ్గా అనౌన్స్ చేయబోతున్నామని వాళ్ళ యొక్క ఆమోదాన్ని పొందాకనే అది చాలా సందర్భాల్లో చాలా బయోస్ఫియర్ రిజర్వ్లు మనకు 2 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంటున్నాయి కాబట్టి మీరు ఈజీగా గుర్తుంచుకోవచ్చు, పార్లమెంటు చట్టపరిధిలో ఉంటాయి. ఓకేనా? ఇవి ఏ అంతర్జాతీయ న్యాయస్థానానికి కానీ ఏ అంతర్జాతీయ చట్టానికి కానీ బౌండెడ్గా ఉండవు, నిబద్ధంగా ఉండాల్సిన పని లేదు. ఏ అంతర్జాతీయ న్యాయస్థానాలకు కానీ ఏ అంతర్జాతీయ చట్టాలకు కానీ ఇవి నిబద్ధంగా ఉండాల్సిన పని లేదు. ఇది ఏర్పాటు ప్రక్రియలో భాగంగా పార్లమెంటు చట్టాలు చేయాల్సి వస్తుంది. ఏర్పాటు ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వీటిని ప్రకటించాల్సి వస్తుంది. అర్థమైందండి? యునెస్కో ప్రకారం ఏదైనా ఒక బయోస్ఫియర్ రిజర్వ్ తీసుకుంటే ఆ బయోస్ఫియర్ రిజర్వ్లో మనకి కొంత భాగం ఈ భాగం దీన్ని మొత్తంగా 3 భాగాలు విభజించాల్సి వస్తుంది. దాంట్లో చూడండి, ఈ భాగం ఏదైతే ఉందో ఇలాంటి భాగం, దీన్ని కోర్ ఏరియా అంటున్నాం. కోర్ ఏరియా ఒక దగ్గరే ఉండాల్సిన పని లేదు, మీరు ఫస్ట్ గుర్తుంచుకోవాలి. బయోస్ఫియర్ రిజర్వ్ సంబంధించి కోర్ ఏరియా కేంద్ర భాగం అంటే కరెక్ట్ సెంటర్లో ఉండాల్సిన పని లేదు. బయోస్ఫియర్ రిజర్వ్ కొన్ని సందర్భాల్లో ఒక 10,000 చదరపు కిలోమీటర్లు ఉందనుకుందాం. 10,000 చదరపు కిలోమీటర్లో కోర్ ఏరియా 1000 చదరపు కిలోమీటర్లు ఉంటే 1000 చదరపు కిలోమీటర్లు ఒకే ప్రాంతంలో ఉండాల్సిన పని లేదు. దాంట్లో ఒక 100 చదరపు కిలోమీటర్లు వేరే డైరెక్షన్లో ఉండొచ్చు, అది ఈశాన్యంలో ఉండొచ్చు, ఒకటి ఆగ్నేయంలో ఉండొచ్చు. కాకపోతే కోర్ ఏరియా లక్షణం ఏంటంటే అది మనకి బఫర్ జోన్లో కానీ అవుటర్ జోన్లో కానీ ఉండదు, అది మధ్య భాగంలో ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మనకి సెంటర్లో చూపెట్టడం జరుగుతుంది. కానీ కోర్ ఏరియా అంటే కేవలం ఒకటే ప్రాంతం కాదు, అది కొన్ని వివిధ ప్రాంతాలు అయి ఉండొచ్చు. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. బయోస్ఫియర్ రిజర్వ్లో కేంద్ర లేదా మూల లేదా ముడి భాగం అని ఒకటి ఉంటుంది, కోర్ ఏరియా అంటాం ఇంగ్లీష్లో. రెండవది బఫర్ ప్రాంతం, మధ్యస్థ ప్రాంతం. మూడవది ఔటర్, ట్రాన్సిషనల్, పరివర్తన ప్రాంతం. ఇది ఒకటి, ఇది ఇలాంటివి. ఈ రెడ్ కలర్ ఉన్న ఒకటి, ఇది 2, ఇది 3. ఓకే, ఇట్లా 3 భాగాలుగా విభజించాల్సి వస్తుంది. కోర్ ఏరియా అనేది సహజంగా మనకు ఈ చట్ట పద్ధతిలో సంరక్షించబడుతున్న ఆ ప్రాంతాలు ఉంటాయి ఇక్కడ. అంటే ఇంచుమించు రిజర్వ్డ్ ఫారెస్ట్, జాతీయ పార్కులు, అభయారణ్యాలు ఇలాంటివి ఉంటాయి. అంటే కోర్ ఏరియా ఏదైతే ఉందో ఈ కోర్ ఏరియాలో మానవుల యొక్క ప్రవేశం కూడా ఇంచుమించు నిషేధం ఉంటుంది. ఆ మానవుల యొక్క ప్రవేశం ఒకవేళ అనుమతి ఉన్నా దాని మీద నియంత్రణ ఉంటుంది. ఎక్కడ? కోర్ ఏరియాలో. కోర్ ఏరియాలో మానవుని యొక్క ప్రవేశం నిషేధం కానీ మానవుని యొక్క ప్రవేశం మీద నియంత్రణ కానీ ఉంటుంది. కోర్ ఏరియాలో ఎటువంటి అనుమతులు ఉండవు, ఒక ముఖ్యమైన అనుమతి ఉంటుంది. అదేంటి అంటే పరిశోధన. అర్థమవుతుందా? ఆ కోర్ ఏరియాలో జీవ వైవిధ్యతకు సంబంధించి లేదా జాతుల జన్యు వైవిధ్యతకు సంబంధించి పరిరక్షణ కోసం అవసరమైన పరిశోధన, భవిష్యత్తు పరిరక్షణ కోసం అవసరమైన పరిశోధనకు అనుమతి ఉంటుంది. ఇక్కడ కోర్ ఏరియా. బఫర్ ఏరియా ఏదైతే ఉందో బఫర్ ఏరియాలో ముఖ్యంగా ఆ ప్రాంతం మీద ఆధారపడుతున్న ఆ గిరిజన జాతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆవాసాలకు ఎటువంటి భంగం ఉండదు. వాళ్ళ ఆవాసాలు అంటే వాళ్ళ యొక్క ఇల్లు, గృహాలకు ఎటువంటి ఆటంకం ఉండదు. అవి ఉంటాయి, వాటికి పర్మిషన్ ఉంటుంది. కోర్ ఏరియాలో ఉండదు. అక్కడ పర్యావరణ విద్యకు, పరిశోధనకు కొనసాగింపు జరుగుతుంది. పరిశోధన కంటిన్యూ అవుతుంది ఇక్కడ కూడా. ఈ ప్రాంతంలో
వాళ్ళు పెంచుకుంటున్న ఈ పశువులు వీటికి సంబంధించిన మేతకు లేదా ఆ ప్రాంతంలో ఏవైనా జలవనరులు ఉంటే ఈ చేపల పెంపకానికి ఇలాంటి వాటికి కూడా అనుమతి ఉంటుంది. ఆ ప్రాంతంలో వాళ్ళ సంస్కృతుల సంరక్షణ జరుగుతుంది, స్థానిక ప్రజలది. స్థానిక ప్రజల సంస్కృతుల సంరక్షణ ఉంటుంది. ఓకే, అదేవిధంగా పరిమితంగా ఆ ప్రాంతంలో పరిమితంగా టూరిజం, పర్యాటకానికి అనుమతి ఉంటుంది. పరిమితంగా దేనికి అనుమతి ఉండొచ్చు? పర్యాటకానికి అనుమతి ఉండొచ్చు. ఎక్కడ? బఫర్ ఏరియాలో. ఔటర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇవి సాధారణంగా మనకు ఎకో సెన్సిటివ్ జోన్స్గా ఉంటాయి, పర్యావరణ సునిశ్చిత ప్రాంతాలుగా ఉంటాయి. ఏవైతే చెప్పామో ఆవాసాలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు, సాధారణ ప్రజలకు కూడా ఆవాసాలకి అనుమతి ఉంటుంది, వాళ్ళ ఆచార సంస్కృతుల పరిరక్షణ ఉంటుంది, టూరిజం ఉంటుంది, విద్యా పరిశోధన కంటిన్యూ అవుతుంటాయి. వీటితో పాటు ఇక్కడ సుస్థిర కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది. సుస్థిర కార్యకలాపాలకి అంటే సేంద్రియ వ్యవసాయ పద్ధతులు సుస్థిరంగా ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ, ఆర్థిక కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఒక మినీ హైడల్ పవర్ ప్లాంట్ కట్టుకోవచ్చు, ఒక సోలార్ పవర్ ప్లాంట్ కట్టుకోవచ్చు, కాటేజ్ ఇండస్ట్రీస్ని ఇక్కడ పర్మిషన్ ఉంటుంది. సో సుస్థిర కార్యకలాపాలకి ఇక్కడ అనుమతి ఉంటుంది. ఇక్కడ నుంచి ఏవైతే ఉన్నాయో అవన్నీ కొనసాగిస్తుంటారు. వాటితో పాటు ఇక్కడ టూరిజం లిమిటెడ్గా ఉంటే మనకి బఫర్ ఏరియాలో ఇక్కడ టూరిజం అపరిమితంగా ఉండొచ్చు. ఇక్కడ వాళ్ళ ఆర్థిక కార్యకలాపాలు ఎక్కడ బఫర్ ఏరియాలో సంస్కృతి పరంగా పరిరక్షించబడితే ఇక్కడ ఆర్థిక కార్యకలాపాలు సుస్థిరానికి కూడా దారితీయవచ్చు. సో ఇంకొంత ఓపెన్ ఏరియాగా ఉంటుంది ఇది. ఏది? ఔటర్ ఏరియా లేదా ట్రాన్సిషనల్ ఏరియా, పరివర్తన మండలం. ఇది బయోస్ఫియర్ రిజర్వ్కి సంబంధించిన ఒక ఐడియా, ఒక వ్యూ. ఓకేనా? బయోస్ఫియర్ రిజర్వ్స్ కోసం అడుగుతున్నప్పుడే దాంట్లో భాగంగానే భారత బయోస్ఫియర్ రిజర్వ్ల మీద ఒక లఘు వ్యాఖ్యానం రాయమంటాడు. అక్కడ చచ్చిపోతాం మనం. బయోస్ఫియర్ రిజర్వ్స్ కోసం రాసేస్తాం. బయోస్ఫియర్ రిజర్వ్స్ కోసం అడుగుతున్న టైంలోనే ఒక బాంబు పేలుస్తాడు మనకి. ఏమని? భారత బయోస్ఫియర్ రిజర్వ్ల కోసం రాయండి, ఒక లఘు వ్యాఖ్యానం రాయండి అని అడగచ్చు. సో భారత బయోస్ఫియర్ రిజర్వ్ల ఆ ప్రకటన అనేది మనకు యాక్చువల్గా 1986లోనే జరిగింది. అప్పటికి మళ్ళీ రెండో విడత 1981 నుంచి రెండో విడతగా మనకి మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది యునెస్కో ఆధ్వర్యంలో. యునెస్కో భారతదేశంలో డెసిగ్నేట్ చేసిన లేదా భారతదేశంలో మనం మొదట ప్రకటించిన బయోస్ఫియర్ రిజర్వ్ నీలగిరి. పంతొమ్మిది 1986లో నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్తో ప్రారంభమైంది. ప్రస్తుతానికి భారతదేశంలో ఈ రోజుకి 2021 ఆగస్టు కదా, ఇప్పటికీ ఎన్ని బయోస్ఫియర్ రిజర్వ్లు ఉన్నాయి? 18 బయోస్ఫియర్ రిజర్వ్లు ఉన్నాయి. నేను వాటిని చూపెడతాను. ఓకే, అంటే వాటిని మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళాను, మ్యాప్లో చూపెడతాను. ఈ 18 బయోస్ఫియర్ రిజర్వ్లో 12 బయోస్ఫియర్ రిజర్వ్లను మళ్ళీ యునెస్కో వాళ్ళు వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్లో ఉంచడం జరిగింది. సాధారణంగానే అంత ఆవరణ వ్యవస్థలో ఉండి ఎక్కువ మొత్తంలో మనకి పర్యావరణాన్ని పరిరక్షించగలిగే స్కోప్ ఉన్న ప్రాంతాలనే మనం బయోస్ఫియర్ రిజర్వ్గా ప్రకటిస్తే, అలా ప్రకటించిన కొన్ని బయోస్ఫియర్ రిజర్వ్లో ఆయా స్థానిక ప్రభుత్వాల కోరిక మేరకు, రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం యొక్క కోరిక మేరకు ఓకే ఏం చేస్తుంది? ప్రపంచ లేదా అంతర్జాతీయ ఈ ఎంఏఎన్బి కమిటీ, అంతర్జాతీయ బయోస్ఫియర్ రిజర్వ్ల కమిటీ ఆ బయోస్ఫియర్ రిజర్వ్లని పరిశీలించి ఒకవేళ గత 5 సంవత్సరాలుగా అక్కడ ఆవరణ వ్యవస్థలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉంటూ అక్కడ నిజంగా సుస్థిర కార్యకలాపాలు కొనసాగించబడుతూ అక్కడ ఆయా ప్రభుత్వాలు వాటి పరిరక్షణకు చర్యలు చేపడుతూ ఉంటే వాటిని ప్రపంచ బయోస్ఫియర్ నెట్వర్క్ పరిధిలోకి తీసుకోవడం జరుగుతుంది. అట్లా తీసుకోవడం ద్వారా మనకు
మిగతా దేశాల్లో ఉన్న లేదా మిగతా ప్రాంతాల్లో ఉన్న బయోస్పియర్ రిజర్వ్లకు సంబంధించిన పరిజ్ఞానాన్ని మనం బదిలీ చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. అంతర్జాతీయ సంస్థల సహకారం ఉంటుంది కాబట్టి వీలున్నంత వరకు విస్తృత స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అక్కడ మనం ప్రవేశపెట్టుకోవచ్చు. పరిశోధనకు పరిశీలనకు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. వీటితో పాటు అంతర్జాతీయ సంస్థల యొక్క సహకారం ఉంటుంది కాబట్టి వాటికి అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి నిధుల సేకరణ కూడా జరిగి వీలున్నంత వరకు ప్రపంచ నెట్వర్క్లో ఉన్న వాటి మీద సుస్థిర కార్యకలాపాల అభివృద్ధి కోసము, పరిరక్షణ కోసము నిధుల సహాయం కూడా అందించే అవకాశం ఉంది. సో దేశంలో మొదటి బయోస్పియర్ రిజర్వ్ అదే, దేశంలో అంతర్జాతీయ నెట్వర్క్లోకి వెళ్ళిన మొదటి బయోస్పియర్ రిజర్వ్ కూడా ఇదే. ఏది? నీలగిరి. మీకు అర్థమైందా? ఒకవేళ ఈ ప్రపంచ నెట్వర్క్లోకి వెళ్ళిన బయోస్పియర్ రిజర్వ్ ప్రపంచ హోదాని పొందాక అది మళ్ళీ ఆ ప్రాంతంలో సుస్థిర కార్యకలాపాలను కొనసాగించకపోతే, ఆ ప్రాంతంలో తన ఆవాసాలని కుచించుకుపోవటం చేస్తూ ఉంటే, పర్యావరణానికి ఇబ్బంది కలిగిస్తుంటే వాళ్ళు ఇమీడియట్గా ఆ హోదాని తొలగించడం జరుగుతుంది. ఓకేనా? ఇకపోతే ఏవైతే బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయో అవి ఈశాన్య భారతదేశంలో కానీ హిమాలయ రాష్ట్రాల్లో కానీ ఉంటే వీటి పరిరక్షణకు 90% నిధులు ఎక్కడ దేశం పరంగా, దేశీయంగా, అంతర్జాతీయ హోదాని కాదు, హోదా పొందాక వేరు, పొందుతున్న తర్వాత కూడా వేరు. వాటి పరిరక్షణకు 90% నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది, 10% నిధులు రాష్ట్రాలు పెట్టుకోవాలి. మిగతా రాష్ట్రాలలో ఉన్న బయోస్పియర్ రిజర్వ్ల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం 60% నిధులు కేటాయిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలు 40% నిధుల్ని కేటాయిస్తున్నాయి. ఈ నిధులను వెచ్చించాల్సి వస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎక్కువగా ఇష్టపడరు బయోస్పియర్ రిజర్వ్స్ని అనౌన్స్ చేయడానికి. అర్థమవుతుందా? సరే, నేను మీకు సాధారణంగా మ్యాప్ చూపెడతాను బయోస్పియర్ రిజర్వ్స్ ఎక్కడున్నాయో ఏంటి అనేది. దీంతో పాటుగా ఒక్కసారి నేను నీలగిరి మొదటిది, రెండవది నందాదేవి, ఓకే, అట్లా కాకుండా మూడవది నొక్రేక్, అది క్రమం, అట్లా కాకుండా ఈజీగా ఎట్లా గుర్తుంచుకోవచ్చు. రేపొద్దున ఎగ్జామ్లో భారత బయోస్పియర్ రిజర్వ్ల కోసమే అడిగినప్పుడు భారతదేశంలో ఉన్న 18 బయోస్పియర్ రిజర్వ్ల పేర్లు కూడా మీరు ఏదో ఒక పేరాలనో లేకపోతే ఎక్కడో మీరు చొప్పించాల్సి ఉంటుంది. అందుకని ఈజీగా ఆ బయోస్పియర్ రిజర్వ్లను ఎట్లా గుర్తుంచుకోవచ్చు నేను ఒక మ్యాప్ ద్వారా మీకు చూపెట్టి, ఆ తర్వాత నిజంగానే ఆ బయోస్పియర్ యొక్క లొకేషన్స్ మీకు చూపెట్టి నేను ఈ బయోస్పియర్ రిజర్వ్స్ కాన్సెప్ట్ని క్లోజ్ చేస్తాను. ఓకే, ఓకే. ఒక బయోస్పియర్ రిజర్వ్ మనకి ఇక్కడ ఉందండి, గ్రేట్ నికోబార్. వెరీ సింపుల్. ఆ బయోస్పియర్ రిజర్వ్ పేరేంటి? గ్రేట్ నికోబార్. ఇది అండమాన్ నికోబార్ కేంద్రపాలిత ప్రాంత పరిధిలో ఉంటుంది. ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవుల్లో అత్యంత దక్షిణ దీవి అయిన గ్రేట్ నికోబార్ దీవి చుట్టూ ఇది ఉంది. ఆ గ్రేట్ నికోబార్ దీవిలో ఉన్న ఈ బయోస్పియర్ రిజర్వ్లో మనకు ఉప్పు నీటి మొసలి లేదా రాకాసి మొసలి అని పిలువబడే మొసలి యొక్క సంరక్షణ ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. దీనికి ఉప్పు నీటి మొసలి. ఓకే, గ్రేట్ నికోబార్ సాధారణంగా మీరు దీవి కదా సముద్రం అని అనుకోకండి. గ్రేట్ నికోబార్ సముద్రంకి సంబంధించిన ప్రాంతం తక్కువ. పూర్తిగా మెరైన్ బయోస్పియర్ రిజర్వ్ మనకి ఇంకోటి ఉంది, అది మాట్లాడదాం. పూర్తిగా సముద్రం, కాంటినెంటల్ షెల్ఫ్
కండతీరపు అంచు మీద ఉన్న బయోస్పియర్ రిజర్వ్ ఇక్కడ ఉంది. ఇది గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఏంటది? గల్ఫ్ ఆఫ్ మన్నార్. రెండవది ఏంటి అంటే, ఏర్పాటులో రెండవది కాదు, మన పాఠంలో రెండవది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్. ఇది తమిళనాడు కండతీరపంచులో ఉంది, తమిళనాడు తీరరేఖలో ఉంది. ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్లో డ్యూగాంగ్ అనే ఒక చేప లేదా ఒక షార్క్, ఒక సొరచేప సంరక్షణ చేపడుతున్నారు. ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతం, ఈ బయోస్పియర్ రిజర్వ్ భారతదేశంలో ఏకైక సముద్ర బయోస్పియర్ రిజర్వ్గా దీన్ని చెప్పొచ్చు మనం. పూర్తిగా సముద్ర ప్రాంతంలో మిగతా ఉన్నాయి, సుందర్బన్స్ కానీ, కచ్ కానీ, లేదా గ్రేట్ నికోబార్ కానీ, ఇది ఖండంతో పాటు సముద్రంతో సంబంధం ఉంది వాటికి. ఇది కేవలం సముద్ర భాగంలో ఉన్నట్టు చెప్పుకోవచ్చు దీన్ని, గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఇక్కడ డ్యూగాంగ్తో పాటు కోరల్ రీఫ్స్, ప్రవాల భిత్తికల సంరక్షణ కూడా చేపడుతున్నారు గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఆ తర్వాత తమిళనాడు కేరళ సరిహద్దుల్లో మరొక బయోస్పియర్ రిజర్వ్ ఉందండి. దీని పేరు అగస్త్యమలై. అంటే మీరు రేపు రాసేటప్పుడు వీలున్నంత వరకు 18 బయోస్పియర్ రిజర్వ్ పేర్లు అక్కడ ఏదైనా ప్రాధాన్యత ఉంటే కనీసం ఒక జంతువు కోసం రాయాల్సి ఉంటుంది. ఓకే, అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్. ఇది కేరళతో పాటు తమిళనాడు 2 రాష్ట్రాల సరిహద్దులో ఉంది. ఇక్కడ ఏనుగులు, పులులు, అదేవిధంగా నీలగిరి థర్ అనే ఒక అడవి దుప్పి జాతి, నీలగిరి థర్ తమిళనాడు రాష్ట్ర జంతువు, వాటి సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. ఇక్కడ అగస్త్యమలై. ఓకే, ఆ తర్వాత భారతదేశపు మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ ఇక్కడ ఉంటుంది. ఓకే, ఏమంటున్నాం దీన్ని? నీలగిరి. నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ భారతదేశం యొక్క మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్. భారతదేశం నుంచి ప్రపంచ నెట్వర్క్లో పెట్టిన మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ కూడా ఇదే, నీలగిరి. తమిళనాడు, కేరళ, కర్ణాటక. ఒక బయోస్పియర్ రిజర్వ్ని మీరు ఏమైనా తీసుకుంటే ఆ బయోస్పియర్ రిజర్వ్లో మనకు కేవలం ఒక బయోస్పియర్ రిజర్వ్ ఉండాల్సిన అవసరం లేదు. సాధారణంగా సంరక్షిత ప్రాంతాల్లో సగటు విస్తీర్ణాల్లో అతిపెద్దది బయోస్పియర్ రిజర్వ్. ఒక బయోస్పియర్ రిజర్వ్లో 1 కన్నా ఎక్కువగా జాతీయ పార్కులు ఉండొచ్చు, 1 కన్నా ఎక్కువగా అభయారణ్యాలు ఉండొచ్చు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. 1 కన్నా ఎక్కువగా వేరేవి టైగర్ రిజర్వ్స్ అట్లా ఉండొచ్చు. మనకి నీలగిరిలో చూడండి, సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఉంది, బందీపూర్ టైగర్ రిజర్వ్ ఉంది. మీకు అర్థమవుతుందా? అంటే 1 కన్నా ఎక్కువగా టైగర్ రిజర్వ్లు ఉండొచ్చు, ఎలిఫెంట్ రిజర్వ్లు ఉండొచ్చు. ఒక బయోస్పియర్ రిజర్వ్లో ఒక బయోస్పియర్ రిజర్వ్ ఉండాలనేటువంటి ఇది లేదు. ఆ బయోస్పియర్ రిజర్వ్లో మిగతావి కూడా ఉండొచ్చు. అంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానీ 10ల సంఖ్యలో ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. టైగర్ రిజర్వ్లు కానీ, ఎలిఫెంట్ రిజర్వ్స్ కానీ, జాతీయ పార్కులు కానీ, అభయారణ్యాలు కానీ దాంట్లో భాగంగా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ మన నీలగిరి. ఓకే, సేమ్ ఏనుగులు, పులులు, నీలగిరి థర్. ఓకే, ఆ తర్వాత మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఒక బయోస్పియర్ రిజర్వ్ ఉంది, శేషాచలం. శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ భారతదేశంలో 17వ బయోస్పియర్ రిజర్వ్. ఇది ఆంధ్రప్రదేశ్లో 2 జిల్లాల్లో ఉంది, కడప, చిత్తూరు. ఇక్కడ శేషాచలం బయోస్పియర్ రిజర్వ్లో మనకి పునుగు పిల్లి, దేవనాంగ పిల్లి అనే
సంరక్షణ ఉంది. స్లెండర్ లోరిస్ అని అంటాం దీని పేరు. సరే, ఇక్కడ మనకి పైథాన్స్ కానీ ఈ జింకలు కానీ ఇలాంటివన్నీ సంరక్షిస్తున్నారు. అవి కాకుండా ప్రత్యేకంగా ఉన్న జంతువు ఏంటంటే స్లెండర్ లోరిస్, పునుగు పిల్లి. నల్లమల అరణ్యాలు, శేషాచలం అరణ్యాల్లోనే ఇది ఎక్కువగా కనబడుతుంది. ఓకే, దీని యొక్క కొవ్వుకి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయంటారు. దీని యొక్క కొవ్వుతో మనం వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయడం మీద చేస్తున్నారు. సో వాటి జరుగుతుంది ఈ స్లెండర్ లోరిస్. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్. ఓకేనా. మనకు ఈ ప్రాంతం మీకు తెలిసిందే, దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కొంత తమిళనాడుకే పరిమితమైన స్థానీయమైన ఎర్రచందనం చెట్లకు కూడా ప్రసిద్ధి చెందింది ఇది, ఈ స్లెండర్ లోరిస్ ఈ శేషాచలం బయోస్పియర్ రిజర్వ్. ఓకేనా. ఆ తర్వాత మనకి ఇక్కడ ఒడిస్సాలో ఒక బయోస్పియర్ రిజర్వ్ ఉందండి. దాని పేరు సిమ్లీపాల్. ఏంటి? సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ ఏ స్టేట్లో ఉంది? ఒడిస్సా. సిమ్లీపాల్ అంటే రెడ్ సిల్క్, ఎరుపు పట్టు అనే ఒక వృక్షం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సిమ్లీపాల్ అని పేరు వచ్చింది. దీంట్లో కూడా ఒక టైగర్ రిజర్వ్, ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉన్నాయి. ఈ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ సేమ్ పులులు, ఏనుగులతో పాటుగా ఇక్కడ మనకు చౌసింగా, అంటే ఛత్తీస్గఢ్ సరిహద్దు కదా ఇంకా అది, చౌసింగా 4 కొమ్ములు గల దుప్పి సంరక్షణ. దాంతోపాటు గౌర్ అంటే మనకి అడవి దున్నపోతుల సంరక్షణ చేపడుతున్నారు ఆ ప్రాంతంలో. 2-3 ప్రముఖ జలపాతాలు కూడా ఉన్నాయి ఇక్కడ. అప్పుడప్పుడు ఈ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ కొంతమంది ట్రైబ్స్ నివసిస్తున్నారు. మంకీడియా అని అంటాం, మంకీడియా అనే ట్రైబ్స్. వాళ్ళు ఒకరిద్దరు చనిపోవటం ఆ మధ్యకాలంలో కొంత వివాదానికి దారితీసింది. ఓకేనా. ఆ తర్వాత మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ బోర్డర్లో మనకు బయోస్పియర్ రిజర్వ్ ఉందండి. దాని పేరు అష్నామకర్ అమర్కంటక్. ఏంటి? మరో బయోస్పియర్ రిజర్వ్ అష్నామకర్ అమర్కంటక్ బయోస్పియర్ రిజర్వ్. అష్నామకర్ అమర్కంటక్ బయోస్పియర్ రిజర్వ్ ఏ స్టేట్లో ఉందని చెప్తున్నాం? మధ్యప్రదేశ్ ఇంకా ఛత్తీస్గఢ్ బోర్డర్. ఈ అష్నామకర్ అమర్కంటక్ బయోస్పియర్ రిజర్వే ఈ ప్రముఖ నదులు ఏవైతే ఉన్నాయో, నర్మదా, సోన్ ఇలాంటి నదులు జన్మస్థాన ప్రాంతం అది. ఓకే, ఈ అష్నామకర్ అమర్కంటక్ ప్రాంతంలో మనకి కొంత పులుల సంరక్షణతో పాటు ఈ చౌసింగా అనే దుప్పి జాతి, చీతల్ అనే దుప్పి జాతి లేదా జింక జాతి, ఓకే, చింకారా అనే జింక జాతి, కొన్ని రాబందులు ఇలాంటి సంరక్షణ ఇక్కడ చేపడుతున్నారు. ఎక్కడ? అష్నామకర్ అమర్కంటక్. మధ్యప్రదేశ్లోనే మరొక బయోస్పియర్ రిజర్వ్ ఉంది. దాని పేరు పచ్మర్హి. ఇది సాత్పురా పర్వతాల్లో ఎత్తైన శిఖరమైన ధూప్గర్ శిఖరం దగ్గర ఉంది. ఏంటి దాని పేరు? పచ్మర్హి. పచ్మర్హి బయోస్పియర్ రిజర్వ్. పచ్మర్హి బయోస్పియర్ రిజర్వ్ ఏ స్టేట్ అండి? మధ్యప్రదేశ్. ఇక్కడ కూడా ఉన్నాయి పులులు, ఇలాంటి జంతువులు ఉన్నాయి, జింకలు ఇలాంటివి ఉన్నప్పటికీ ఎక్కువ ప్రాధాన్యత ఉడతల మీద ఉంది. ఎగిరే ఉడతలు అనే ఉడతలు కొన్ని ఉన్నాయి, వాటి సంరక్షణ. రాకాసి ఉడతలు అనే సంరక్షణ చేపడుతున్నారు పచ్మర్హి. మధ్యప్రదేశ్లోనే ఉత్తర భాగంలో మనకి మరో బయోస్పియర్ రిజర్వ్ ఉంది, పన్నా. ఈ 3 బయోస్పియర్ రిజర్వ్లు, మధ్యప్రదేశ్లోనే 3 బయోస్పియర్ రిజర్వ్లని ప్రపంచ నెట్వర్క్లో పెట్టడం జరిగింది. ఏంటమ్మా మరో బయోస్పియర్ రిజర్వ్? మన లెసన్లో భాగంగా పన్నా. ఏంటది? పన్నా బయోస్పియర్ రిజర్వ్, మధ్యప్రదేశ్. ఓకే, ఎప్పుడు వివాదాల్లో ఉంటుంది. టైగర్స్, చీతా
లెపర్డ్స్. ఓకే, యాక్చువల్గా మన చీత అంతరించిపోతుంది ఈ ప్రాంతంలో. మనకి ఇక్కడ బారాసింహ అనే దుప్పి జాతి, ఓకే, చౌసింగ, సాంబార్, వైట్ రంపుడ్ వల్చర్, కొన్ని టర్టిల్స్ కూడా ఉన్నాయి ఈ ప్రాంతంలో. వీటి సంరక్షణ చేపడుతున్నారు. సరస్ అనే కొంగ జాతి. ఈ బయోస్పియర్ రిజర్వ్ గుండా మనకి ఈ కెన్ అనే నది వెళ్తుంది. ఆ కెన్ నదిని బెట్వా నదితో అనుసంధానం చేసే ప్రాజెక్టు కూడా దీని గుండా వెళ్ళడం ఈ మధ్య వివాదాలకు దారితీసి ఆ టైగర్ రిజర్వ్లో పులులు కొన్ని పోయాయని, అట్లా ఇబ్బంది జరుగుతుందని కొంత న్యూస్లో ఉంటుంది. పన్నా బయోస్పియర్ రిజర్వ్. ఈ ప్రాంతం కూడా మనకి డైమండ్ మైనింగ్కి ఫేమస్ అనమాట. సో అందుకే పర్యావరణ ఇబ్బందులు కొన్ని ఎదుర్కొంటున్నట్టు వస్తుంటాయి వార్తలు. ఓకే, ఆ తర్వాత బయోస్పియర్ రిజర్వ్స్ మనకి ఇక్కడ ఒకటి ఉంటుంది వెస్ట్ బెంగాల్లో. ఏంటి? సుందర్బన్స్. ఓకే, రైట్. మనకి సీరియల్లో ఎంత? 10 సుందర్బన్స్. ఏ స్టేట్ అండి? వెస్ట్ బెంగాల్. ప్రపంచంలోనే భూభాగం యొక్క అంతర్భాగంలో ఎక్కువ విస్తీర్ణంలో మొదటి నుంచి 19వ శతాబ్దం నుంచి సంరక్షించబడుతున్న మడరణ్యాల ప్రాంతం ఇది. సరే, ఇది మన జాతీయ జంతువైన రాయల్ బెంగాల్ టైగర్కి పుట్టినిల్లు. రాయల్ బెంగాల్ టైగర్, జింకలు, ఓకే, ఈ మొసళ్ళు, ఈ తాబేళ్ళు, వీటి సంరక్షణ ఇక్కడ చేపడుతున్నారు. రామ్సార్ అంతర్జాతీయ చిత్తడి నేలల్లో, భారతదేశం నుంచి ఉన్న చిత్తడి నేలల్లో అత్యంత పెద్దది కూడా ఇదే. ఇది సుందర్బన్స్. అండ్ మనకి ఇక్కడ ఒక బయోస్పియర్ రిజర్వ్ ఉంటుంది మేఘాలయలో, గారో జిల్లాలో ఉంటుంది. దీని పేరు నొక్రేక్. ఓకే, ఏంటమ్మా దాని పేరు? నొక్రేక్. ఈ నొక్రేక్ బయోస్పియర్ రిజర్వ్ గారో జిల్లాల మధ్యలో 3 గారాలు ఉన్నాయి. నార్త్ గారో, వెస్ట్ గారో, సౌత్ గారో, వాటి మధ్యలో ఉంది. ఏ రాష్ట్రము? మేఘాలయ. చాలా జంతువుల సంరక్షణ ఇక్కడ చేపడుతున్నారు. కానీ అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రెడ్ పాండా. ప్రఖ్యాతిగాంచిన దేశంలోనే కొన్ని ఎత్తైన జలపాతాలు ఈ బయోస్పియర్ రిజర్వ్లో ఉంటాయి, నొక్రేక్లో. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో ఒక బయోస్పియర్ రిజర్వ్ ఉంది. దాన్ని దిబాంగ్ అని అంటాం. అరుణాచల్ ప్రదేశ్లో ఏంటి? దిహాంగ్ అంటే బ్రహ్మపుత్ర, దిబాంగ్ అంటే దాని యొక్క ఉపనది. ఈ రెండింటి మధ్యలో, ఆ రెండు కలుసుకునే ప్రాంతం ఆ మధ్యలో ఉంది ఇది. ఏ స్టేట్లో ఉంది? అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ ఒక జంతువు ఉంటుంది, మిషిమి తాకిన్ అనే జంతువు సంరక్షణ చేపడుతున్నారు. అదేవిధంగా మనకు కొన్ని పక్షుల సంరక్షణ కూడా ఇక్కడ చేపడుతున్నారు, మిషిమి తాకిన్. అదేవిధంగా మనకు ఈ ప్రాంతంలో ఈ మంచు చిరుతల పులుల సంచారం కూడా ఉంటుంది. మిషిమి తాకిన్ అనే ఒక అడవి గొర్రె జాతి సంరక్షణ చర్యలు చేపడుతున్నారు ఇక్కడ దిబాంగ్లో. మనకి అస్సాంలో 2 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఒకటి దిబ్రూ సైఖోవా, రెండోది ప్రఖ్యాతిగాంచిన బయోస్పియర్ రిజర్వ్ మానస్. ఓకే, అస్సాంలో మనకి ఎన్ని ఉన్నాయని బయోస్పియర్ రిజర్వ్స్? 2. ఒకటేంటి? దిబ్రూ సైఖోవా. భారతదేశంలో అత్యంత చిన్న విస్తీర్ణంలో అతి చిన్న బయోస్పియర్ రిజర్వ్ ఇది, దిబ్రూ సైఖోవా. ఇక్కడ క్యాప్డ్ లంగూర్ అంట. క్యాప్డ్ లంగూర్ అంటే అదొక కోతి జాతి. ఓకే, అదే దిబ్రూ సైఖోవా మనకి ఈ వుడ్ డక్, దీన్ని మరి తెలుగులో ఏమంటారో కానీ ఈ చెక్కని హోల్స్ పెడుతుంది చూడండి, ఆ పక్షి సంరక్షణ చేపడుతున్నారు.
అండ్ దిబ్రూ సైఖోవా ప్రాంతం కూడా మనకి పులులు, ఈ వన్ హార్న్ రైనోసరస్ వీటికి సంబంధించి ప్రఖ్యాతిగాంచిన ప్రాంతం. ఈశాన్య భారతదేశంలో ఈ మనకు చిత్తడి నేలలు అంటే మనకి ఎలా అంటే దాన్ని స్వాంప్ అంటే ఈ వృక్షాలతో కూడుకొని మునిగి ఉన్న చిత్తడి నేల ఏదైతే ఉంటుందో దాంట్లో ప్రఖ్యాతిగాంచిన అతిపెద్ద చిత్తడి నేల ఇక్కడ ఉంటుంది. సాధారణంగా ఈశాన్య భారతదేశంలో సాధారణంగా చిత్తడి నేలల్లో చెరువుల్లో పెద్దది ఏంటంటే మనకి లోక్తక్ మణిపూర్లో ఉంటుంది. కానీ వెనుక జలాలు రావడం ద్వారా ఈ బ్రహ్మపుత్ర నదికి దిబ్రూ సైఖోవా, బ్రహ్మపుత్ర, లోహిత్ నదుల ప్రవాహం ఉంటుంది ఇక్కడ. సో ఈ నదుల ప్రవాహం వల్ల ఏవైతే వెనుక జలాలు ఏర్పడుతున్నాయో ఆ వెనుక జలాలతో కూడుకున్న చిత్తడి నేలల్లో అతిపెద్దది ఇక్కడ ఉంది. ఇక్కడ దిబ్రూ సైఖోవా భారతదేశంలో బయోస్ఫియర్ రిజర్వ్లో చిన్నది ఇది. ఓకేనా. అండ్ ప్రఖ్యాతిగాంచిన బయోస్ఫియర్ రిజర్వ్ మానస్ ఏ స్టేట్లో ఉందండి? అస్సాం. మానస్ టైగర్స్, ఎలిఫెంట్స్, రైనోస్, గోల్డెన్ లంగూర్ అనే కోతి జాతి, ఇంకా పక్షులు ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటాయి. దేశంలో ఉన్న సంరక్షిత ప్రాంతాల్లో ఇంచుమించు అన్ని సంరక్షిత ప్రాంతాలకి ఎగ్జాంపుల్గా మనం మానస్ని చెప్పొచ్చు. మానస్ అనేది ఒక బయోస్ఫియర్ రిజర్వ్, ఒక నేషనల్ పార్క్, ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఒక టైగర్ రిజర్వ్, ఒక ఎలిఫెంట్ రిజర్వ్. చూసారా, ఇంచుమించు అన్ని ప్రఖ్యాతిగాంచిన సంరక్షణ ప్రాంతాలు ఉన్న ప్రాంతంగా దీన్ని చెప్పొచ్చు. మానస్ అనే నది దీని గుండా వెళ్తుంది. ఈ మానస్ బయోస్ఫియర్ రిజర్వ్ ఏదైతే ఉందో దీనికి ఉత్తర సరిహద్దులో భూటాన్ ఉంటుంది. అక్కడ రాయల్ మానస్ టైగర్ రిజర్వ్ ఉంటుంది. దానికి కంటిన్యూగా ఇది ఉంటుందన్నమాట. ఇది మన మానస్ బయోస్ఫియర్ రిజర్వ్. సంరక్షణ పరంగా, సురక్షిత సంరక్షణ పరంగా ప్రఖ్యాతిగాంచిన బయోస్ఫియర్ రిజర్వ్గా దీన్ని చెప్పొచ్చు, దీన్ని మానస్ని. ఓకేనా. అండ్ మరో బయోస్ఫియర్ రిజర్వ్ ఇక్కడ ఉంది. దీన్ని సిక్కింలో కాంచనగంగా అని మనం పిలుస్తున్నాం. కాంగ్చాంగ్ దొంగ అని అంటారు వాళ్ళు. ఓకే. కాంచనగంగా ఆర్ కాంగ్చాంగ్ దొంగ, సిక్కిం. ప్రపంచంలోనే అతి ఎత్తైన బయోస్ఫియర్ రిజర్వ్ ఇది కాంచనగంగా. యునెస్కో దీంట్లోనే చాలా వాటిలో సహజ వారసత్వ ప్రకటనలు చేస్తుంది. ఈ మధ్య మన తెలంగాణలో మీకు తెలిసిందే మన రామప్ప దేవాలయాన్ని ప్రకటించింది కదా. అట్లనే యునెస్కో వారసత్వ ప్రకటనలు రెండు రకాలుగా ఉంటాయి. సహజ వారసత్వ ప్రకటన ఒకటి, సాంస్కృతిక వారసత్వ ప్రకటన ఒకటి. మన రామప్ప దేవాలయం సాంస్కృతిక వారసత్వ ప్రకటన. మనకి జంతర్ మంతర్ సాంస్కృతిక వారసత్వ ప్రకటన. అహ్మదాబాద్ సిటీ సాంస్కృతిక వారసత్వ ప్రకటన. కియోలడియో గణ జాతీయ పార్కు సహజ వారసత్వ ప్రకటన. ఇట్లా ఇప్పటివరకు ప్రకటించింది మీకు సంఖ్య మీకు ఐడియా ఉంటుంది నాకన్నా. ఇంతకుముందు 37 ఉండేవి, ఇప్పుడు ఎంత అయినాయేమో ఒకసారి చూడండి. ఇలా 41 అయి ఉంటాయి అనుకుంటా. ఇలా ప్రకటించిన వాటిలో సహజ లక్షణాన్ని, సాంస్కృతిక లక్షణాన్ని అంటూ రెండూ కలగలిపిన మిశ్రమ వారసత్వ ప్రకటన ఇదొక్కటే, కాంచనగంగా. భారతదేశంలో యునెస్కో ప్రకటించిన వారసత్వ ప్రకటనల్లో సహజ మరియు సాంస్కృతిక అంటూ మిశ్రమ లక్షణాన్ని కలిగి ఉన్న వారసత్వ ప్రకటన ఏది? కాంచనగంగా. అది గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకు రెడ్ పాండాతో పాటు హిమాలయ ప్రాంతాలు కదా, ఎత్తైన ప్రాంతాలు, ఖచ్చితంగా దేని యొక్క సంరక్షణ ఉంటుంది? మంచు చిరుత సంరక్షణ ఉంది. ఓకే. అండ్ మనకి ఉత్తరాఖండ్లో మరో ప్రఖ్యాతిగాంచిన బయోస్ఫియర్ రిజర్వ్ ఉందండి. దాని పేరు నందాదేవి. ఏంటమ్మా? 16 నందాదేవి బయోస్ఫియర్ రిజర్వ్, ఉత్తరాఖండ్ స్టేట్. దీంట్లోనే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనే నేషనల్ పార్క్ కూడా ఉంటుంది. దీంట్లోనే నందాదేవి నేషనల్ పార్క్ కూడా ఉంటుంది. నో డౌట్ మంచు చిరుత, హిమాలయన్ బ్లాక్ బేర్,
హిమాలయ, నల్లటి ఎలుగుబంటి, ఓకే, అదేవిధంగా కొంత పులులు, ఓకే, వీటి యొక్క సంరక్షణ ఇక్కడ చేపడుతున్నారు. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటే ఫ్లవర్స్ ఉంటాయి కానీ ఫ్లవర్స్ సంరక్షణ కదా, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్లోనే మంచు చిరుత సంరక్షణ ఉంటుంది. ఓకేనా. అండ్ నందాదేవి తర్వాత మనకి హిమాచల్ ప్రదేశ్లో మరొక బయోస్పియర్ రిజర్వ్ ఉంది. దీన్ని కోల్డ్ డెజర్ట్ అని పిలుస్తాం. ఏమిటి? కోల్డ్ డెజర్ట్, శీతల ఎడారి బయోస్పియర్ రిజర్వ్. ఏ స్టేట్లో ఉందండి? హిమాచల్ ప్రదేశ్. దీంట్లోనే పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ అని ఉంటుంది. దీంట్లోనే చంద్రతాల్ అనే ఒక చిత్తడి నేల ఉంటుంది, రామ్సార్ చిత్తడి నేల. ఈ శీతల ఎడారి బయోస్పియర్ రిజర్వ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎక్కువగా మంచు చిరుత సంరక్షణ ఉంటుంది. మంచు చిరుత పాటు కాశ్మీర్ స్టాగ్ అనే దుప్పి, రాయల్ స్టాగ్ కాదు, కాశ్మీర్ స్టాగ్ అనే దుప్పి జాతి కూడా ఉంటుంది. ఓకేనా. మరొక బయోస్పియర్ రిజర్వ్, భారతదేశంలోనే అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్ ఇక్కడ ఉంది విస్తీర్ణంలో. ఏమంటున్నాం? కచ్ బయోస్పియర్ రిజర్వ్ లేదా రన్ ఆఫ్ కచ్ బయోస్పియర్ రిజర్వ్, గుజరాత్లో. ఏంటమ్మా? 18th బయోస్పియర్ రిజర్వ్గా, అంటే మన పాఠంలో 18థ్గా చెప్తున్నాం. 18వ బయోస్పియర్ రిజర్వ్ పన్నా భారతదేశంలో. 17వ బయోస్పియర్ రిజర్వ్ ఏమి? శేషాచలం. అంతర్జాతీయ పరిధిలోకి తీసుకొచ్చిన చిట్ట చివరి 12వ బయోస్పియర్ రిజర్వ్ కూడా పన్నానే. అంతర్జాతీయ పరిధిలో తీసుకొచ్చిన 11వ బయోస్పియర్ రిజర్వ్ కాంచనగంగా. అంతర్జాతీయ పరిధిలో తెచ్చిన మొదటి బయోస్పియర్ రిజర్వ్ నీలగిరి. ఓకే. ఇక్కడ మన పాఠంలో 18వగా చెప్పుకుంటున్నాం ఏంటి? కచ్ బయోస్పియర్ రిజర్వ్. బయోస్పియర్ రిజర్వ్లోనూ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో పెద్దది. ఏ స్టేట్లో ఉందండి? గుజరాత్. ఇక్కడ ఇండియన్ వైల్డ్ యాస్, కంచరగాడిద అంటాం కదా అది, కరాయి క్యామిల్ అడవి ఒంటె, ఓకే, అదేవిధంగా ఈ ఫ్లెమింగోస్, ఓకే, కొన్ని రకాల గడ్డి మొక్కలు కూడా సంరక్షణ చేయబడుతున్నారు ఈ ప్రాంతంలో. ఓకే. ఇది మనకేంటి? మన భారతదేశానికి సంబంధించిన బయోస్పియర్ రిజర్వ్స్. ఇంచుమించు అన్ని బయోస్పియర్ రిజర్వ్లో ముఖ్యమైన సంరక్షణ జీవుల కోసం మనం డిస్కస్ చేయడం జరిగింది. వీలున్నంతవరకు గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. ఇది 10 మార్కుల ప్రశ్న అడిగే అవకాశం ఎక్కువగా స్కోప్ ఉంది. ఓకేనా. 12 బయోస్పియర్ రిజర్వ్లు మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు అంతర్జాతీయ పరిధిలో, యునెస్కో అంతర్జాతీయ పరిధిలో, ప్రపంచ నెట్వర్క్ పరిధిలో పెట్టిన బయోస్పియర్ రిజర్వ్లు 12. నికోబార్ 1, గల్ఫ్ ఆఫ్ మన్నార్ 2, అగస్త్యమలై 3, ఓకే, అంతర్జాతీయ పరిధిలో పెట్టిన 10వ బయోస్పియర్ రిజర్వ్ ఇది. నీలగిరి 4, అంతర్జాతీయ పరిధిలో పెట్టిన మొదటి బయోస్పియర్ రిజర్వ్ ఇది. సిమ్లీపాల్ 5, అశ్నామకరమర్కంటక 6, పచ్మర్హి 7, ఓకే, పన్నా 8, సుందర్బన్స్ 9, నొక్రేక్ 10, ఓకే. ఆ తర్వాత కాంచనగంగా 11, నందాదేవి 12. సో రివర్స్లో గుర్తుంచుకుంటే మంచిది. అసలు పరిధిలో లేనివి ఏంటంటే శీతల ఎడారి, పరిధిలో లేనిది ఏంటంటే మానస్, అంతర్జాతీయ పరిధిలో ఏంటంటే దిబ్రూ సైకోవా, దిబాంగ్, ఆంధ్రప్రదేశ్లోని ఏంటది? శేషాచలం. వీటిని గుర్తుంచుకుంటే సరిపోతుంది నాకు తెలిసి. 12 గుర్తుంచుకోవడం కన్నా, ఓకే, శేషాచలం 1, ఓకే, రైట్. శేషాచలం 1, దిబాంగ్ గుర్తింపు లేదు, అంతర్జాతీయ పరిధిలో లేదు, దిబ్రూ సైకోవా ప్రపంచ నెట్వర్క్ పరిధిలో లేదు, మానస్ ప్రపంచ నెట్వర్క్ పరిధిలో లేదు, శీతల ఎడారి లేదు, కచ్ లేదు. ఓకే, మిగతా 12 ఉన్నాయి. ఇది బయోస్పియర్ రిజర్వ్స్ కోసం ప్రశ్న రావచ్చండి. ఇంపార్టెంట్. బయోస్పియర్ రిజర్వ్లు అనగానేంటి, వాటి ప్రాధాన్యతను తెలుపుతూ భారతదేశంలో బయోస్పియర్ రిజర్వ్ల మీద లఘు వ్యాఖ్యను రాయండి అని అంటాడు. వాడు లఘు వ్యాఖ్యనే అంటాడు. మీకు టైం లేకపోతే పట్టం వేసి పడేయండి. టైం ఉంటే కనుక భారతదేశంలో బయోస్పియర్ రిజర్వ్ల ఏర్పాటు ప్రక్రియ నీలగిరితో జరిగింది అని చెప్తూ, నీలగిరి ఈ జంతువుల సంరక్షణ చేపడుతుంది, పన్నా ఇది చేపడుతుంది, ఇట్లా ఒక క్రమ పద్ధతిలో అన్నిటిని రాయాలి. దీంట్లో 12 వాటిని యునెస్కో అంతర్జాతీయ కమిటీ ఏం చేసింది? ప్రపంచ నెట్వర్క్ పరిధిలో తీసుకెళ్ళటం జరిగింది. ఇట్లా కొన్ని పాయింట్స్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మనం
మిగతా పరిరక్షణ ప్రాంతాలతో పాటు ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం వన్యప్రాణి సంరక్షణ చట్టం, బయోడైవర్సిటీ యాక్ట్ వాటి కోసం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. సారీ, ఒక్క నిమిషం అండి. మీరు ఇదే కాదు, ఈజీగా అంటే ఇలానే గుర్తుంచుకోవాల్సిన పని లేదు. నేనంటే ఏదో ఒక పనికిమాలిన ఫ్యాకల్టీని కాబట్టి ఇలా గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరు వీలుంటే పటాన్ని కూడా చూసుకోవచ్చు. ఓకే, చాలా మ్యాప్స్ ఉన్నాయి, మీరు గూగుల్లో కొడితే చాలు. ఈ పటాన్ని చూసుకొని మీరు ఈజీగా చూడండి. రెడ్ మార్క్లో ఉన్నవన్నిటిని అంతర్జాతీయ పరిధిలో పెట్టడం జరిగింది, గ్రీన్ మార్క్లో ఉన్నవి అంతర్జాతీయ పరిధిలో లేదు. ఏదేది ఏ స్టేట్లో ఉందన్న విషయం కూడా ఈ పట్టం ద్వారా తెలుస్తుంది. వీలుంటే ఇలాంటి పట్టాలను మీరు తీసుకొని డౌన్లోడ్ చేసుకుంటే ఇంకా మంచిది, మీ ప్రిపరేషన్లో బాగా ఈజీగా ఉంటుంది. నేను ఈ పటాలతో దీన్ని చూసి ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం, నేను నా పద్ధతిలో వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి నేను ఆ పట్టమేసి చెప్పాను చూడండి. గ్రేట్ నికోబార్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, అగస్త్యమలై, నీలగిరి, శేషాచలం, ఓకే, సిమ్లీపాల్, అశినామకరమర్కంటక్, పచ్మర్హి, పన్నా, సుందర్బన్స్, నొక్రెక్, దిహాంగ్ దిబాంగ్, దిబ్రూ సైకోవా, మానస్, కాంగ్చాంగ్ దొంగ, నందాదేవి, కోల్డ్ డెజర్ట్, రన్ ఆఫ్ కచ్. ఈ క్రమంలో నేను వచ్చాను. సౌత్ నుంచి నార్త్కి వెళ్ళాం, అటు నుంచి వెస్ట్కి వెళ్ళాం అనమాట. ఓకేనా? వీలుంటే ఇట్లా ఒకసారి ఒక మ్యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడము, చూడడము. వీలుంటే ఆ మ్యాప్ని మీరు మీ బుక్లో మీరు రాస్తుండాలి. రాయకుండా ఏం చేయలేమండి. ఏ క్లాస్ అయినా సరే నిజంగా సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్న మీరు ఆస్పిరెంట్స్ అయితే కనుక మీ అంతటి మీరు ఆ మెటీరియల్ తయారు చేసుకోవాలి. మీ అంతటి మీరు ఆ ప్రశ్నకి జవాబు రాస్తుండాలి. ఫ్యాకల్టీ చెప్పిన దానికన్నా ఇంకా ఏం పాయింట్స్ యాడ్ చేయాలి, దానికోసం విస్తృతంగా మీరు పరిశోధన చేయండి. విస్తృతంగా ఉన్నాయి మనకి, ఇప్పుడు మన చేతిలోనే అంతా ఉంది. గూగుల్ ఉంది, ఓకే, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. మీకు కావాల్సిన సమాచారాన్ని సేకరించండి. దాంట్లో ఫ్యాకల్టీ చెప్పింది అంతా రాయాల్సిన పని లేదు, దాంట్లో కొంత రాయండి. మీరు ఎంతైతే సేకరిస్తున్నారో దాన్ని కొంత యాడ్ చేయండి. వీలున్నంత వరకు మసాలాని తగ్గించండి. జనరల్ ఎస్సేలో మసాలా పెట్టచ్చు, సాధారణంగా ఈ 10 మార్కుల ప్రశ్నకి మసాలా పెట్టకండి. కేవలం సబ్జెక్టే రాయండి. సబ్జెక్టు కూడా ఇష్టం వచ్చినట్టు రాయకండి, ఒకదాంతో ఒకటి అనుసంధానం చేసుకుంటూ రండి. బయోస్పియర్ రిజర్వ్ అంటే ఏంటి, దాని ఏర్పాటు ప్రక్రియ ఏంటి, దాంట్లో భాగాలు ఏంటి, దాంట్లో సంరక్షణ చర్యలు ఎట్లా చేయబడుతున్నారు, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి, అలా ఒక క్రమ పద్ధతిలో రాసుకోండి. మీ నోట్స్ మీరు తయారు చేసుకోకపోతే మీ ప్రిపరేషన్ శూన్యం, దేనికి పనికి రాకుండా పోతాం. మీకు అర్థమవుతుందా? నేను ఆల్రెడీ చెప్పాను, గ్రూప్ 1 సక్సెస్ అవ్వాలి ఎట్లా అనేది ఒక విషయం చెప్పాను. అదే అంటే మీరు చదువుతున్న 6 పేపర్లకు సంబంధించి 6 నోట్స్లు ఉండాలి. ఒక్కొక్క నోట్స్కి సంబంధించి 6 నోట్స్లు ఉంటాయి. ఒక్కొక్క పార్ట్కి సంబంధించి ఒక్కొక్క దాంట్లో 3 పార్ట్లు ఉంటాయి కదా. ఒక్కొక్క పార్ట్కి సంబంధించి మీ అంతటా మీరు కనీసం ఒక 50 ప్రశ్నలు మీరు రాసుకుంటే, ముఖ్యమైనవి ప్రశ్నల సమాధానాలు, ఓకే, మనం 50 ప్రశ్నలకి సమాధానాలు మనం తయారు చేసుకోగలిగితే చాలు, ఈజీగా గ్రూప్ 1 వస్తుంది. ఆ నిబద్ధత లేకపోతే రాదండి. మీకు మా నుంచి ఏమైనా సహాయం కావాల్సి వస్తే, ఒకవేళ మీరు ఏమైనా కొత్తగా ప్రశ్నలు ఏమైనా రాసినా, మేము చెప్పిన వాటి నుంచి ప్రశ్నలు మీరు రాసినా మాకు అది పంపిస్తే దాంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే మేము చూసి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.